హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆల్రెడీ వచ్చిన చికిరి సాంగ్ ఏదైతే ఉందో అది మంచి వైరల్ అయితే అయిందనమాట. మంచి మిలియన్ వ్యూస్ అయితే సంపాదించిందనమాట. సో దానికి మించి ఈ యొక్క రై రై రారా సాంగ్ అనేది వచ్చిందనమాట. దానికి మించి ఈ యొక్క సాంగ్ అనేది మంచి మిలియన్ వ్యూస్ అయితే సంపాదించిందనమాట. ఓన్లీ మన తెలుగులోనే 31 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించిందనమాట. సో ఫస్ట్ సింగిల్ సాంగ్ లో, చికిరి సాంగ్ లో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క బ్యాట్ పట్టుకున్న హుక్ స్టెప్ ఏదైతే ఉందో అది మంచి వైరల్ అయితే అయిందనమాట. దానికి మించి ఈ యొక్క రై రై రారా సాంగ్ లో లాస్ట్ లో ఉన్న బ్యాట్ పట్టుకొని బ్యాట్ని గాల్లో విసురుతూ, సో ఆ యొక్క చేతులని నేల మీద కొట్టి బ్యాట్ని పట్టుకొని షాట్ కొడుతుంటే ఆ యొక్క షాట్ కూడా మంచి వైరల్ అయితే అయిందనమాట. సో దానికి మించి అంటే ఈ యొక్క రెండు సాంగ్స్ కి మించి ఒక సాంగ్ అయితే తీస్తున్నారని చెప్పి ఆల్రెడీ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దానిలో ఒక పెద్ద బడా హీరోయిన్ ని పెట్టి ఈ యొక్క సాంగ్ ని తీస్తున్నారని చెప్పి, ఆ హీరోయిన్ పేరు వచ్చి మృణాల్ ఠాగూర్ అనమాట. సో ఆ యొక్క హీరోయిన్ పెట్టి ఈ యొక్క సాంగ్ అయితే తీస్తున్నారు. ఆ యొక్క రెండు సాంగ్స్ మించి ఈ యొక్క సాంగ్ ఉండబోతుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. సో ఆల్రెడీ ఆ యొక్క రెండు సాంగ్స్ లో ఉన్న డాన్స్ ని ఏదైతే ఉంటుందో, సో మనం ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట. మనం చిరుత మూవీలో ఆ యొక్క వింటేజ్ రామ్ చరణ్ గారు పాత రోజులు అనేటివి గుర్తు రావడం అనేది ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మన మైండ్కి. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకేనా, బాయ్.